మన ఇండియన్ వెడ్డింగ్స్లో ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్ ఉంది. ముహూర్తం అవ్వగానే న్యూలీ మ్యారీడ్ కపుల్కి పంతులు గారు అరుంధతి దర్శనం చేపిస్తారు. అప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి స్కైలో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. మన పురాణాల ప్రకారం అరుంధతి సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షి భార్య. లాయల్టీ, పేషెన్స్, విజ్డమ్ అండ్ స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్, ఇవన్నీ అరుంధతిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్. సో అరుంధతిలో ఉండే ఈ క్వాలిటీస్ నీకు కూడా ఉండాలి అని పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అరుంధతి స్టార్ని చూపిస్తాడు. వశిష్ఠ మహర్షి అండ్ అరుంధతి చాలా అన్యోన్యంగా ఉండేవారు. మ్యూచువల్ రెస్పెక్ట్, ట్రస్ట్, ఈక్వాలిటీ అండ్ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్, ఇవన్నీ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్. సో వారిద్దరిలాగే మనం కూడా అదే క్వాలిటీస్తో లైఫ్ లాంగ్ ఉండాలి అని పెళ్ళికొడుకు ఈ స్టార్స్ని చూపిస్తాడు. మోడర్న్ సైన్స్ ఈ స్టార్స్ని కనుక్కోకముందే మన ఏన్షియంట్ ఋషులు ఈ అరుంధతి అండ్ వశిష్ఠ స్టార్స్ బిహేవియర్ని స్కైలో అబ్జర్వ్ చేసి న్యూ కపుల్స్కి ఇలా ఉండాలి అని ఎగ్జాంపుల్గా ఈ స్టార్స్ని చూపించడం మన ట్రెడిషన్గా చేశారు. సో పెళ్లి చేసుకునే న్యూ కపుల్స్ అరుంధతి వశిష్ఠుని లాగా లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇద్దరూ మ్యూచువల్ రెస్పెక్ట్తో, ఒకరి మీద ఒకరికి నమ్మకంతో కలిసిమెలిసి ఉండాలి. వావ్ నాన్న, అరుంధతి టాలెంట్ సూపర్. నీ కూడా అమ్మకి అరుంధతి స్టార్ చూపించాలా? అవును కుట్టి, నేను అరుంధతి స్టార్ ఒకటే చూపించా. మీ అమ్మ నాకు మిగతా అన్ని స్టార్స్ చూపిస్తోంది. అమ్మా ఇలా తాలి खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.